Hi friends, this is Dr. Shruti, consultant, 39 hospitals at LB Nagar branch. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మేల్ ఇన్ఫర్టిలిటీ అండి. అంటే మగవాళ్ళలో ఎలాంటి సమస్యల వల్ల పిల్లలు కాకుండా ఉండొచ్చో దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. సో జనరలీ మనం ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుతున్నట్టయితే అంటే సంతానలేమికి కారణాలు దీని గురించి మాట్లాడితే ఫీమేల్ ఎంత పర్సెంట్, మేల్స్లో ఎంత పర్సెంట్ ఇది ఫస్ట్ మీకు చెప్తానండి. సో ఫీమేల్స్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు 30% ఆఫ్ ఇన్ఫర్టిలిటీ. అంటే ఒక 100 కపుల్స్ మన దగ్గరికి వస్తే అందులో 30 కపుల్స్ ఫీమేల్ వల్ల ఫీమేల్స్ రీజన్ అవుతారనమాట. ఇంకొక 30 కపుల్స్ అంటే ఇంకో 30% ఆఫ్ ద ఇన్సిడెన్స్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ వల్ల వస్తుంది. సో 30% ఫీమేల్స్, 30% మేల్స్. సో ఇద్దరు ఈక్వల్గా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అండ్ ది అదర్ 20%, ఇంకొక 20% వచ్చేసి కంబైన్డ్ ఫ్యాక్టర్స్. అంటే మేల్స్లో కూడా ప్రాబ్లం ఉంటుంది, ఫీమేల్స్లో కూడా ప్రాబ్లం ఉంటుంది. సో వీళ్ళు ఒక 20%, మిగిలింది ఎంత? జస్ట్ 10% మిగిలారు. ఈ 10% వాళ్ళకి అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అనమాట. అంటే చూస్తే అన్నీ బాగుంటాయి, సెమెన్ టెస్ట్ బాగుంటుంది, స్కానింగ్ బాగుంటుంది, ట్యూబ్స్ బాగుంటాయి, బట్ స్టిల్ వాళ్ళు కన్సీవ్ అవ్వరు. ఇలాంటి వాళ్ళని అన్ఎక్స్ప్లెయిన్ కేటగిరీలో 10% వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇస్ మేల్ ఇన్ఫర్టిలిటీ. అంటే ఆ 30% వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. దానికి ఎలాంటి రకమైన రీజన్స్ ఉంటాయో దాని గురించి చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసండి, మనం ఎలా క్లాసిఫై చేసుకోవాలి కాజెస్ అంటే మేల్స్లో టెస్టిస్ వల్ల స్పర్మ్ ప్రొడక్షన్ దెబ్బతినడం వల్ల కొంతమందికి సంతానం కలగదన్నమాట. సో ఇవి టెస్టిక్యులర్ కాజెస్ అంటారు. అంటే టెస్టిస్కి ఏదైనా ఇన్ఫెక్షన్ రావడం కానీ, లేదా టెస్టిస్కి దెబ్బ తగలడం కానీ, బైక్ యాక్సిడెంటో లేదా సమ్ కైండ్ ఆఫ్ ఇంజురీ జరగడము. ఇంకోటి ఏంటంటే రేడియేషన్కి బాగా టెస్టిస్ ఎక్స్పోజ్ అవ్వడం. అంటే మల్టిపుల్ ఎక్స్రేస్, సిటీ స్కాన్లు ఇట్లా తీయించుకోవడం వల్ల, లేదా రేడియేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయడము, సో బయోహజార్డ్ ఇట్లాంటి డిపార్ట్మెంట్స్లో ఏమైనా వర్క్ చేసే వాళ్ళకు కూడా టెస్టిస్ బాగా దెబ్బతింటుందన్నమాట. సో ఇన్ఫెక్షన్స్ అంటే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రావచ్చు అంటే ఈ టీబీ ఊపిరితిత్తులని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో అలాగే మేల్స్ టెస్టిస్ అంటే బీజాలు. సో ఈ టెస్టిస్ని ఎఫెక్ట్ చేస్తుంది. అలాగే ఇంకొక కామన్ ఇన్ఫెక్షన్ వచ్చేసి మంప్స్. అంటే చిన్నప్పుడు ఈ మంప్స్, మీజిల్స్ ఇట్లాంటివి కామన్గా వచ్చేవన్నమాట ఇదివరకు, బిఫోర్ వ్యాక్సినేషన్ టైంలో. సో అది అప్పుడు డ్యామేజ్ అయిన టెస్టిస్ ఇప్పుడు స్పర్మ్ ప్రొడక్షన్ని ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి కామన్ టెస్టిక్యులర్ ఇన్ఫెక్షన్స్, తర్వాత సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్. అంటే ఫీమేల్స్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మేల్కి సోకడము, దానివల్ల టెస్టిస్ డ్యామేజ్ అవ్వడము, ఇలాంటి ప్రాబ్లమ్స్తో కూడా టెస్టిస్ ఇంజ్యూరీ దెబ్బతిని దానివల్ల స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. సో ఇవి కొన్ని టెస్టిక్యులర్ కాజెస్. ఇంకోటి ఏంటంటే కామన్గా ఆల్కహాల్ అండ్ స్మోకింగ్. సో ఇది ఎన్నిసార్లు మనం మాట్లాడుకున్నా ప్రతి దానికి కారణంలో ఆల్కహాల్ అనేది కొంతవరకైనా కాంట్రిబ్యూషన్ ఉంటుందండి. బికాస్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ వల్ల ఎవ్రీ బాడీలో ఉన్న అన్ని ఆర్గన్స్ అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆల్కహాల్, స్మోకింగ్ వల్ల ఏం జరుగుతుందంటే యాక్చువల్లీ హార్మ్ఫుల్ కెమికల్స్ బాగా రిలీజ్ అవుతాయి బాడీలో. సో ఈ స్మోకింగ్లో నుంచి రిలీజ్ అయ్యే నికోటిన్ ఏదైతే ఉందో దీనివల్ల బ్లడ్ వెజల్స్ అన్నీ కన్స్ట్రిక్ట్ అయిపోతాయి. సో బ్లడ్ సప్లై మొత్తం దెబ్బతిని స్పర్మ్కి ప్రాపర్గా న్యూట్రిషన్ అందక, టెస్టిస్కి ప్రాపర్ న్యూట్రిషన్ దొరకక స్పర్మ్ ప్రొడక్షన్ దెబ్బతింటుంది అన్నమాట. సో ఇలా రకరకాల రీజన్స్ ఉంటాయి మేల్ టెస్టిక్యులర్ కాజెస్లో. ఇంకొంతమందికి ఏంటంటే సమ్ కైండ్ ఆఫ్ సర్జరీ, ముందు ఏదో ఒక రీజన్ వల్ల హెర్నియా ఆపరేషన్స్ అని ఆ రీజియన్లో, గ్రాయిన్ రీజియన్లో ఎప్పుడైనా సర్జరీస్ అయినా కూడా దాంట్లో కూడా బ్లడ్ సప్లై ఏమన్నా ఎఫెక్ట్ అయ్యి కూడా మనకి స్పర్మ్ ప్రొడక్షన్ లో అవ్వచ్చు అనమాట. సో ఇవన్నీ టెస్టిక్యులర్ కాజెస్ ఫర్ మేల్ ఇన్ఫర్టిలిటీ. వీటన్నిటి వల్ల టెస్టిస్ తోని ప్రాబ్లం అయ్యి దానివల్ల స్పర్మ్ ప్రొడక్షన్ డిక్రీజ్ అవుతుంది.